సార్ వేణుభవన్ గారు మీరు ఎప్పుడు మాట్లాడుతుంటారు ఫైనైట్ వర్సెస్ ఇన్ఫినైట్ మైండ్ సెట్ అని. అసలు ఈ రెండు ఏంటి అండ్ ఆంట్రప్రీనర్స్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లీడర్స్ కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఆచరించాలి? సో ఏ బిజినెస్ పెట్టాలన్నా అందరూ ఏం పెట్టాలన్నది క్లారిటీ ఉంటుంది. అయితే ఎందుకు పెట్టాలి అని తెలుసుకున్నారనుకోండి, దట్ బికమ్స్ ఎ మిషన్, దట్ బికమ్స్ అన్ ఇన్ఫైనైట్ వన్. అంటే వాళ్ళు ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది కంటెంట్, ఎందుకు స్టార్ట్ చేయాలనుకునే అనేది కాంటెక్స్ట్. సపోజ్ మీకు ఒక కప్పు ఇచ్చామనుకోండి, ఆ కప్పులో ఏం పోస్తారనేది కంటెంట్, కప్పు అనేది కాంటెక్స్ట్. కప్పులో పోసేది చాలా బాగుంది, కప్పు కడగకుండా ఇచ్చారనుకోండి ఎలా ఉంటుంది అది? అందుకని ఒకవేళ కప్పు సరైనది కాదనుకోండి, ఒక పేపర్ కప్పు, ఒక ప్లాస్టిక్ కప్పు, ఒక పగిలిపోయిన కప్పు, లోపల ఎంత బాగున్నా కానీ పట్టుకునేది సరిగ్గా లేకపోతే, సో అసలు కొన్నిసార్లు కప్పు ఉంది కానీ కప్పును పట్టుకునేది లేదండి. అందుకని ఈ కప్పును పట్టుకునేది మిషన్ అంటారు, పట్టుకునేవాడు లీడర్ అంటారు. సో ఈ కప్పు అన్నది ఏంటంటే మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకంటే కంటెంట్ మారుతూ ఉంటుంది, ప్రొడక్ట్స్ మారచ్చు, అప్గ్రేడ్ అవుతుండొచ్చు, కొత్త ప్రొడక్ట్స్ రావచ్చు. అల్టిమేట్లీ వీఆర్ హియర్ టు సర్వ్ ద పీపుల్ అనుకున్నాం అనుకోండి, లేదా టు మేక్ అవర్ కస్టమర్స్ లైఫ్ ఈజీ. రేపు పొద్దున్న ఏ ప్రొడక్ట్ టోటల్గా వేరేది కూడా మార్చొచ్చు. ఇవాళ టాటాస్, బిర్లాస్, మహీంద్రా, రిలయన్స్ ఎన్ని రకాల వర్టికల్స్లో ఉన్నారండి. అటు B2B, బిజినెస్ టు బిజినెస్లో ఉన్నారు, బిజినెస్ టు కన్జ్యూమర్స్ ఉన్నారు, సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు. బికాస్ బేసికల్లీ వాళ్ళ యొక్క బ్రాండ్ ప్రామిసెస్ ఉంటుందండి. గ్రోత్ ఈజ్ లైఫ్ అంటారు ఒకరు, ఇంకొకరేమో కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటారు. సో దీస్ కోర్ పర్పసెస్ అనేవి ఇన్ఫైనైట్ అనమాట. ఈ ఇన్ఫైనైట్ ఉన్నప్పుడు మధ్యలో ఎప్పుడన్నా ఒక బిజినెస్ లాస్ వస్తే ఆ బిజినెస్ క్లోజ్ అవ్వదు, ఆ పర్టికులర్ యూనిట్ని క్లోజ్ చేస్తారు. సో దట్ బిజినెస్ విల్ గో ఆన్. ఒక పెళ్లి చేసుకున్నారనుకోండి, ఫైనైట్ ఏంటి, మనం పెళ్లి చేసుకుంటున్నాం, ఇలాంటి కట్నం ఇవ్వాలో లేకపోతే ఇల్లు కొనుక్కుంటామో, ఉద్యోగం చేస్తున్నాం అని. రేపొద్దున ఉద్యోగం మానేస్తే డైవర్స్ ఇస్తారా? ఎందుకంటే ఇన్ఫైనైట్ యొక్క కాంటెక్స్ట్ ఉందనుకోండి, ఫర్ ఎవర్ విల్ లివ్ టుగెదర్, వి స్టాండ్ ఫర్ ఈచ్ అదర్, నో మ్యాటర్ వాట్. అగ్రిమెంట్ రాసుకుంటారు కదండి పెళ్లిలో, మమ అంటారు కదా. సో నో మ్యాటర్ వాట్ నేను నిలబడతాను. అది స్వాతిముత్యంలో చూడండి, మరి నువ్వు పోషించాలి కదా, పోషించాలంటే ఏదన్నా చేయాలి, పోషించడానికంటే వాడు తాళ్ళు పెట్టి కొట్టుకుంటాడు. అంటే అల్టిమేట్లీ హెస్ అండర్స్టూడ్ దట్ మై రెస్పాన్సిబిలిటీ ఆర్ డ్యూటీ యాజ్ హస్బెండ్ ఈజ్ మా ఫ్యామిలీని పోషించడం అని. అంటే ఫర్ ఎవర్ కలిసి ఉండడం అనేది ఇన్ఫైనైట్ అయితే, మీరు నెల నెల డబ్బులు ఇవ్వడమో, బిల్లులు కట్టడమో, పిల్లల్ని చదివించడమో అనేది ఫైనైట్ అవుతుంది. సో ఇన్ఫైనైట్ ఫస్ట్. ఇప్పుడు ప్రేమ లేకుండా అన్ని డబ్బులు ఇస్తున్నారు, ఇల్లు కొంటున్నారు, కార్లు కొంటున్నారు, ఫీజు కడుతున్నారు, అది ఉంటుందండి అది. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఫస్ట్ ఇన్ఫైనైట్. పర్పస్ ఏంటి, ఎందుకు, వై అన్నది ఫస్ట్, వాట్ అనేది నెక్స్ట్. వై లేకుండా మీకు లోపల నుంచి ఇన్స్పిరేషన్ రాదు. సో ఇది అన్నిట్లో అప్లై చేయొచ్చు, అన్నిట్లో అప్లై బిజినెస్ లైఫ్ లో కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే మన బాడీ ఈజ్ ఫైనైట్, ఏదో ఒక రోజున ఇది అంతరించిపోతుంది. సోల్ ఈజ్ ఇన్ఫైనైట్. సో అందుకని ఆత్మవిశ్వాసం అంటారు. ఆత్మవిశ్వాసం అని ఎందుకన్నారు? మరి బాడీ విశ్వాసం అనొచ్చు కదా, మైండ్ విశ్వాసం అనొచ్చు కదా, మరి సోల్ నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం? మరి మనకి భగవద్గీతలో ఆయన విషాదంగా ఉన్నాడు అంటే ఆయన స్కిల్ లేక, ఆయనకి తెలివి లేక, ఆయనకి విల్లు లేదు. అంటే ఆత్మజ్ఞానం ఇచ్చాక తన డ్యూటీ ఏంటో, తన కర్తవ్యం ఏంటో తిరిగి బాధపడే యుద్ధం చేస్తాడు, ఎమోషన్ని దాటి చేస్తాడు కదండి. అందుకని మనకి బాడీ, మైండ్, హార్ట్, స్పిరిట్, మన ఈ నాలుగిట్లో హయ్యెస్ట్ కాన్షియస్ నుంచి కనుక ఆపరేట్ చేస్తే బిజినెస్లో ఆర్ లీడర్షిప్లో హయ్యెస్ట్ స్టేట్లో వాళ్ళు ఫర్ ఎవర్ ఉంటుంది. అంటే వాళ్ళ లేని తర్వాత కూడా ఆర్గనైజేషన్ ఉంటుంది. మీకు ఎన్నో కంపెనీస్ 50 years 100 years జనరేషన్స్ మారుంటాయి, కానీ ఆ సంస్థలు అలా నిలబడడానికి కారణం బికాస్ దే హ్యావ్ ఎన్ ఇన్ఫైనైట్ మిషన్ అండ్ ఫైనైట్ గోల్స్. గోల్స్ ఫైనైట్, మిషన్ ఇన్ఫైనైట్.